ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వారు లేరు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ, ఇలా ముద్రగడ పద్మనాభం అర్ధ శతాబ్ద రాజకీయం అంతా సాగింది. ఇక ఆయన తీరు చూస్తే డెడికేషన్లో పాలిటిషియన్ కాదని అంటారు. ఆయన ఒక బలమైన సామాజిక వర్గ ఆకాంక్షల సాధన కోసం పోరుబాట పట్టారు. అలా రాజకీయంగా ఫిక్స్లో ఉన్న వేళ ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవులు అందుకునే ఛాన్స్ని సైతం మిస్ చేసుకుని ఆయన తాను అనుకున్న పందంలోనే ముందుకు సాగారని చెబుతారు. ఇక ముద్రగడ కాపు సామాజిక వర్గంలో పెద్దాయనగా ఈ రోజుకి గుర్తింపు అందుకుంటూనే ఉన్నారు. 7-10 వయసులో చేరువలో ఉన్న ముద్రగడ ఈ మధ్య అంతా అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యారు. అయితే తాను బాగానే ఉన్నాను అని కూడా ఇటీవల కాలంలో చెప్పారు. జగన్ని 2029లో సీఎంగా చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని ముద్రగడ చెప్పి ఉన్నారు. ఆయనకు వైసీపీ కూడా పార్టీ అత్యున్నత వేదిక అయిన రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించింది. ఇక ముద్రగడ కుమారుడు గిరికి ప్రతిపాడు సీట్లో ఇన్ఛార్జిగా నియమించింది. అయితే వైసీపీ అధినాయకత్వం గోదావరి జిల్లాలో క్రమంగా మారుతున్న సామాజిక రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకుని ముద్రగడ కుటుంబం మీదనే పెను ప్రభావం భారం పెడుతుందనడం ప్రచారం సాగుతుంది. ముద్రగడ కుమారుడు గిరికి ప్రతిపాడు కంటే కూడా పిఠాపురం నుంచి పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. ముద్రగడకు పిఠాపురంలోనూ పట్టు ఉంది. ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున పిఠాపురంలో ఉంది. దాంతో కుమారుడికి టికెట్ ఇస్తే ముద్రగడ రంగంలోకి దిగితే ఇక పిఠాపురంలో వైసీపీ రాజకీయం నల్లేరు మీద నడక మాదిరిగా సాగిపోతుంది అని కొత్త ఆలోచనలో వైసీపీ పెద్దలు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వంగ గీత పెర్ఫార్మెన్స్ మీద వైసీపీ పెద్దలు పెదవి విరుస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు వంగ గీత సైతం తనకు పిఠాపురం అసెంబ్లీ సీటు వద్దని వేరే చోటుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆమెకు ఇంకో చోట ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది పక్కన పెడితే పిఠాపురంలో మాత్రం వంగ గీత అవుట్ అయినట్లే అని అంటున్నారు. ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీనే ఈసారి రంగంలోకి దించి పవన్ని దెబ్బకొట్టాలని మాస్టర్ స్కెచ్ గీస్తున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ రొటీన్ రెగ్యులర్ పొలిటీషియన్ కాదని వైసీపీ భావిస్తుంది. ఆయన మీదనే మోజుతో 2024 ఎన్నికలు గెలిచారని, ఇప్పటికే కాపుల్లో ఆత్మార్ధనం మొదలైందని, కూటమి పాలన పట్ల అసంతృప్తి కూడా నెమ్మదిగా పెరుగుతుందని, కాస్త 2029 ఎన్నికల నాటికి పీక్స్కి చేరుకుంటుందని అంచనా వేస్తుంది. అలా కనుక జరిగితే మాత్రం పిఠాపురంలో ఫ్యాన్ గిరున తిరిగే అవకాశం కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఒకవేళ అది జరగకపోయినా గట్టి పోటీ ఇచ్చి అయినా పవన్ని కట్టడి చేసే మిగిలిన నియోజకవర్గంలో వైసీపీ అది ఎంతో ఉపయోగంగా ఉంటుందని కూడా భావిస్తున్నారంట. మొత్తానికి పవన్ వర్సెస్ ముద్రగడ సీన్ని రిపీట్ చేయాలని ఆరాటపడుతుంది అని అంటున్నారు. మరి దీనికి పెద్దాయన ముద్రగడ ఏ మేరకు స్పందిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.